హరే కృష్ణ పిల్లలు, ఎందుకు మీరందరూ ఇక్కడ కూర్చున్నారు? వెరీ గుడ్. ఇది సర్కిల్ టైం. మనం ఇప్పుడు కథ చెప్పుకుందాం, సరేనా? మీ అందరూ ఏ తరగతి చెప్పండి? 1వ తరగతి కదా. ఎవరు చెప్తారు? ఏం కథ చెప్తావు? ఉల్లిపాయ కదా. చెప్పు. ఉల్లిపాయ, టమాటా, మట్టి బిడ్డ, ఉల్లకాయ, ఆకు ఉన్నివి. ఎవరు వాళ్ళందరూ? ఫ్రెండ్సా? చెప్పు. అప్పుడేమో 5 ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తాము అనుకున్నాను. సినిమాకి వెళ్ళినప్పుడు పెద్ద గాలి వచ్చేసి ఏమైంది? ఎగిరిపోయింది. ఎవరు? ఆకు ఎగిరిపోయిందా? అయ్యో పాపం. ఇప్పుడు ఏమైంది మరి? ఆ నలుగురు ఏం చేశారు? ఎలాగేడ్చారా? ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? అప్పుడేమో కొంచెం అయిన తర్వాత వర్షం పడ్డది. వర్షం పడితే ఏమైంది? మట్టి బెట్ట కరిగిపోయింది. అయ్యో పాపం. అయితే ఆ 3 ఏం చేసాయి అప్పుడు? తర్వాత ఏమైంది? సినిమాకి వెళ్ళిపోయాను. అప్పుడు వెళ్ళిపోతే ఆ 3 ఎవరెవరు? టమాటా, ఉల్లిపాయ, మిరపకాయ అవన్నీ కూర్చున్నా. ఎక్కడ? సీట్ల మీద కూర్చుంటే ఒక అతను వచ్చి టమాటా మీద కూర్చుపోయాడు. అయ్యో పాపం. ఏమైంది అప్పుడు? టమాటా పగిలిపోయి చచ్చిపోయింది. అప్పుడు ఏం చేశారు వీళ్ళిద్దరు? వాళ్ళిద్దరు ఏం చేయరు. వచ్చింది ఇంటర్వ్యూలా. అప్పుడు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఓకే. వెళ్ళినప్పుడు అతనేమో మిరపకాయ తీసి వేసాను. బజ్జీలు వేసాడా? మిరపకాయ బజ్జీలా? అయ్యో పాపం, మిరపకాయ కూడా చచ్చిపోయింది. ఎవరు మిగిలారు ఇప్పుడు? అందరు ఫ్రెండ్స్ చచ్చిపోయినాయని వినాయకుడు వచ్చి ఏమన్నాడు? ఎందుకు మా ఫ్రెండ్స్ అందరూ చచ్చిపోయి ఒక్కదాన్ని మనం చచ్చిపోయి ఎవరు వేస్తారు అని అడిగింది. అడిగితే వెనక్కి ఏది చెప్పారు? ఎవరు కోస్తారో వాళ్ళే వేస్తారు అని వెనక చెప్పారు. అప్పుడు ఉల్లిపాయ సంతోషించిందా? ఏమని చెప్పాడు వినాయకుడు? చెప్పు పూర్ణ, ఏమని చెప్పాడు వినాయకుడు ఉల్లిపాయకి? ఎవరు నిన్ను కోస్తారు అలా ఏడుస్తారు అని వరమిచ్చాడు ఉల్లిపాయకి. అయితే అందుకే మనం ఎప్పుడు ఉల్లిపాయ కోసినప్పుడు ఏం చేస్తాం? కంట్లోంచి నీరు వస్తే మనందరికి. అర్థమైందా లోహిశ్రీ చెప్పింది కదా మీ అందరికి? బాగుందా? క్లాప్స్ కొట్టండి మరి. వెరీ గుడ్.